Yeah, hello everyone. Good morning. నా పేరు మురళీధర్ రెడ్డి. ఐఎమ్ ఏ డెవాప్స్ కన్సల్టెంట్ అండ్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్. ఈ వీడియోలో ఏంటంటే మనము ఒక అమెజాన్ లైనక్స్ ఈసీటీ ఇన్స్టెన్స్ని సెషన్ మేనేజర్ యూజ్ చేసుకొని ఎలా కనెక్ట్ అవ్వాలి ఒక సర్వర్కి, అది కూడా లైనక్స్ సర్వర్కి ఎలా కనెక్ట్ అవ్వాలనేది చూద్దాం. లెట్స్ సీ ద డెమో సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. సో దానికోసం ఏంటంటే మనకి ఇక్కడ గిట్హబ్ రిపాజిటరీ ఉంది, టెక్వో విత్ మురళి. ఇక్కడ రిపాజిటరీస్కి వెళ్తే ఇక మనం చూసుకున్నట్టయితే AWS జీరో టు హీరో దీని మీద క్లిక్ చేయండి. ఇక మనం చూసుకున్నట్టయితే AWS రియల్ టైమ్ యూస్ కేసెస్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే కనెక్ట్ టు యువర్ అమెజాన్ లైనక్స్ ఈసీటీ ఇన్స్టెన్స్ యూజింగ్ సెషన్ మేనేజర్. ఇక్కడ ఏంటంటే నేను రీడ్మీ ఫైల్ రాశాను, వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్ సెషన్ మేనేజర్ అనేది ఏంటంటే AWS లో సిస్టమ్ మేనేజర్లో ఒక ఫీచర్. ఈ సెషన్ మేనేజర్ యూజ్ చేసుకొని మనం సెక్యూర్గా ఒక సర్వర్కి, ఒక లైనక్స్ కానీ విండోస్ కానీ సర్వర్స్ కనెక్ట్ అయ్యి మనం మేనేజ్ చేసుకోవచ్చు వితౌట్ మనకు ఒకవేళ లైనక్స్ సర్వర్ కనెక్ట్ అవ్వాలంటే ఏంటి, SSH ద్వారా కనెక్ట్ అవుతాం. అదే విండోస్ ద్వారా అయితే RDP రైట్. అలానే ఇన్బౌండ్ రూల్లో సెక్యూరిటీ గ్రూప్లో ఇన్బౌండ్ రూల్లో పోర్ట్ నెంబర్ ఎనేబుల్ చేయాలి రైట్. కానీ సెషన్ మేనేజర్ యూజ్ చేసుకుంటే ఈ SSH ద్వారా కానీ, లేకపోతే RDP ఫర్ విండోస్ కానీ, లేకపోతే ఇన్బౌండ్ పోర్ట్ నెంబర్ కూడా ఎనేబుల్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇదేంటంటే ఇట్ ఈస్ ఎన్క్రిప్టెడ్. అండ్ ఆల్సో మనం ఏదైనా సరే కనెక్ట్ అయింది కనెక్ట్ ఎలా అవుతామంటే ఈ కన్సోల్, AWS కన్సోల్ అండ్ CLI ద్వారా మనము కనెక్ట్ అనేది అవ్వచ్చు. మనం కనెక్ట్ అయ్యేది కూడా ఎవరెవరు కనెక్ట్ అయ్యారు ఎవ్రీథింగ్ ట్రాకింగ్ కూడా చేసుకోవచ్చు. దాని యొక్క లాగ్స్ అనేది క్లౌడ్ వాచ్లో కానీ లేకపోతే S3 బకెట్లో అనేది స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, క్లియర్, అర్థమైంది కదా. సింపుల్గా చెప్పాలంటే ఈ సెషన్ మేనేజర్ యూజ్ చేసుకొని వితౌట్ SSH RDP అలానే సెక్యూరిటీ గ్రూప్లో పోర్ట్ నెంబర్ 22 కానీ 3389 కానీ ఎనేబుల్ చేయకోకుండా డైరెక్ట్గా బ్రౌజర్ నుంచి కన్సోల్ నుంచే మనం కనెక్ట్ అనేది అయిపోవచ్చు. ఓకే, అండ్ కమింగ్ టు ద కీ బెనిఫిట్స్ చూద్దాం. ఒకటి ఏంటంటే సెక్యూర్గా ఉంటుంది, ఎందుకంటే మనకు ఎలాంటి SSH కీ కానీ లేకపోతే పోర్ట్ నెంబర్ ఎనేబుల్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా బ్రౌజర్ నుంచే కనెక్ట్ అయిపోతాం. అలానే ఆడిటబుల్. ఇక్కడ ఏంటంటే మనం ఇంతకుముందు చెప్పిన విధంగా ఏదైనా లాక్స్ అనేది మనం ఎవరెవరు కనెక్ట్ అయ్యారు SSN ద్వారా ఎవరెవరు కనెక్ట్ అయ్యారు ఎవ్రీథింగ్ లాక్స్ అనేది మనము ఏదైనా క్లౌడ్ వాచ్లో కానీ లేకపోతే S3లో అనేది మనం స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే సింపుల్గా ఉంటుంది, డైరెక్ట్గా మనం AWS కన్సోల్ కానీ లేకపోతే CLI ద్వారా కనెక్ట్ అయిపోవచ్చు వితౌట్ థర్డ్ పార్టీ టూల్. ఎగ్జాంపుల్ SSH మన పుట్టి ద్వారా కనెక్ట్ అవ్వాలన్నా పుట్టి ఇవన్నీ అవసరం లేదు. ఓకేనా, అర్థమైందా. అండ్ కాస్ట్ ఎఫెక్టివ్. ఇక్కడ ఏంటంటే బేసిక్గా ఒకవేళ నువ్వు సర్వర్ని ప్రైవేట్లో క్రియేట్ చేసినావు అనుకో, అప్పుడేంది నువ్వు పబ్లిక్ సర్వర్ కనెక్ట్ అవ్వాలంటే దాన్ని ఏమంటారు, జంప్ సర్వర్ లేదా బాస్టన్ హోస్ట్ సర్వర్ అని పిలుస్తాం. సో దానికి కనెక్ట్ అయిపోయిన తర్వాత ఏంటంటే మనం ప్రైవేట్ కనెక్ట్ అవుతాం. కానీ SSM యూజ్ చేస్తే కనుక మనకు బాస్టన్ హోస్ట్ కూడా అవసరం లేదు. ఓకే, క్లియర్. అండ్ ఇది మన రిఫరెన్స్ లింక్. ఇక్కడ ఏంటంటే అమెజాన్ యొక్క డాక్యుమెంటేషన్ ఉంది, ఒకసారి ఇక్కడ చూడండి. ఓకే, సూపర్. నా నెక్స్ట్ ఏంటంటే ప్రీ రిక్వెస్ట్స్. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం క్రియేట్ చేసిన సర్వర్, మనకి ఈ సిచ్యువేషన్ ఏం డిస్కస్ చేస్తున్నాము, అమెజాన్ లైనక్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఓకే, సో దాంట్లో ఏంటంటే SSM ఏజెంట్ అనేది ఆల్రెడీ ఇన్స్టాల్ అయి ఉండాలి. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇప్పుడున్న లేటెస్ట్లో ఏదైనా ఒక సర్వర్ను కొత్తది క్రియేట్ చేస్తున్నాం అంటే లేటెస్ట్ AMIలో ఏంటంటే ఆ యొక్క ఏజెంట్ అనేది ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి వస్తుంది. ప్రీ ఇన్స్టాల్ ఏజెంట్ ఇన్స్టాల్ అయ్యి వస్తుంది. SSM ఏజెంట్ అనేది ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి వస్తుంది. మనము సపరేట్గా ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. ఏదానికి అమెజాన్ లైనక్స్ కానీ లైనక్స్ 2 అమెజాన్ లైనక్స్ 2023 అలానే ఉబుంటూ AMIస్కి ఏంటంటే డిఫాల్ట్గా ఇన్బిల్ట్గా ఇన్స్టాల్ అయ్యి వస్తుంది. ఓకే, అండ్ ఏంటంటే ఏదైనా అదర్ OS టైప్స్ ఏమన్నా మనకి ఒకవేళ ఇన్స్టాల్ చేయాలంటే ఎలా చేస్తాం. ఎగ్జాంపుల్ మీరు ఒకవేళ ఓల్డ్ AMI వాడుతున్నారు, అలాంటప్పుడు దాంట్లో SSM అనేది ఆల్రెడీ ఇన్స్టాల్ అయి ఉండదు. అప్పుడు ఒకవేళ అది మీ సర్వర్ అనేది అమెజాన్ లైనక్స్ 2 అనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ అప్డేట్ కమాండ్ వాడి ప్యాకేజెస్ అనేది అప్డేట్ చేస్తాం. తర్వాత ఈ ఇన్స్టాల్ అమెజాన్ -SSM -ఏజెంట్ అనే కమాండ్ వాడి మనం ఏంటంటే SSM ఏజెంట్ అనేది ఇన్స్టాల్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి, ఒకవేళ ఆల్రెడీ ఇన్స్టాల్ చేయకపోతే ఈ కమాండ్ యూజ్ చేసుకొని ఇన్స్టాల్ చేస్తాం. తర్వాత ఏంటంటే స్టార్ట్ చేయడానికి systemctl స్టార్ట్ అమెజాన్ -SSM ఏజెంట్ అనేది ఇస్తాం. తర్వాత ఒకవేళ ఎనేబుల్ చేయాలి, ఎందుకు, ఒకవేళ సర్వర్ను రీబూట్ చేసినా ఆటోమేటిక్గా సర్వీస్ అప్ అవ్వాలనుకుంటే అప్పుడు సర్వీస్ని ఎనేబుల్ చేసుకోవాలి. ఓకే, సో దానికోసం ఏంటంటే systemctl ఎనేబుల్ అమెజాన్ -SSM ఏజెంట్ అనేది ఇస్తాం. ఓకే, మన తర్వాత వెరిఫై
చేయాలంటే ఫస్ట్ స్టేటస్ చెక్ చేస్తాం. తర్వాత ఏంటంటే అమెజాన్ SSM-agent -version అనే కమాండ్ యూజ్ చేసుకొని వెదర్ ఏ వర్షన్ ఇన్స్టాల్ చేసామనేది మనం వెరిఫై చేస్తాం. ఇదేంటి అమెజాన్ లైనక్స్ 2కి. అదే ఒకవేళ అమెజాన్ లైనక్స్ 2023కి అనుకోండి, అప్పుడు ఏంటంటే సో దాంట్లో DNF కమాండ్ యూజ్ చేసుకొని మనం ప్యాకేజెస్ అనేది అప్డేట్ చేస్తాం. DNF అప్డేట్ -5. ఓకే, అర్థమైంది కదా. తర్వాత ఏంటంటే DNF ఇన్స్టాల్ అని ఇచ్చేసి సేమ్ అమెజాన్ SSM-agent తర్వాత ఇక్కడ మనకు systemctl కమాండ్ యూజ్ చేసుకొని స్టార్ట్ చేస్తాము, అలానే ఎనేబుల్ చేస్తాము, అలానే ఇక్కడ స్టేటస్ చెక్ చేస్తాము అమెజాన్ SSM-agent అని, తర్వాత వర్షన్ అనేది చెక్ చేస్తాం. ఓకే, సూపర్, బాగానే ఉంది. ఇదేంటి ఒకవేళ ఆల్రెడీ ఇన్స్టాల్ చేయకపోయింటే. ఓకే, సో దానికోసం ఏంటంటే ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే సిస్టమ్ మేనేజర్స్కి వెళ్తాను. సిస్టమ్ మేనేజర్స్కి ఇక్కడ ఉంది కదా, దీని మీదకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్ సెషన్ మేనేజర్ అని ఉందా, చూడండి. సెషన్ మేనేజర్ దీని మీద క్లిక్ చేయండి. ఓకే, ఈ సెషన్ మేనేజర్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఏంటంటే మనము ఎనేబుల్ చేసుకోవాలి. ఓకేనా, మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఎన్నిసార్లు రన్ చేసామనేది ఇక్కడ మనకు చూపిస్తుంది. ఒకవేళ ఎలా స్టార్ట్ చేయాలి, స్టార్ట్ సెషన్ అనేది ఎలా అనేది నేను చూపిస్తాను. కరెంట్లీ మనకి ఏంటంటే ఎలాంటి ఇన్స్టెన్సెస్ లేవు కాబట్టి ఇక్కడ ఎంటీ చూపిస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఒక సర్వర్ క్రియేట్ చేస్తాను. సో దానికోసం EC2కి వెళ్ళండి. EC2కే వెళ్ళండి. ఇప్పుడు చూసుకున్నట్టయితే మనము EC2కి వచ్చాము. ఇక్కడ ఇన్స్టెన్సెస్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను ఒక సర్వర్ క్రియేట్ చేస్తున్నాను. లాంచ్ ఇన్స్టెన్స్ అని క్లిక్ చేసి ఇక్కడ నేను ఏమి ఇస్తున్నా అంటే మన సర్వర్ ఏంటి, అమెజాన్ లైనక్స్ కదా, అమెజాన్ లైనక్స్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకు అమెజాన్ లైనక్స్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మనకు మిషన్ టైప్ ఉంది కదా, AMIA. సో దాంట్లో నేనేం సెలెక్ట్ చేసుకుంటున్నా అంటే అమెజాన్ లైనక్స్ 2 అనేది సెలెక్ట్ చేసుకో. ఓకే, సెలెక్ట్ చేసుకున్నాం. తర్వాత కిందికి వస్తే కనుక కిందికి రండి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది అమెజాన్ లైనక్స్ 2 అండ్ హియర్ మనం ఏంటంటే T2.micro అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాము. ఇక్కడ నేను ఏంటంటే కీ పేర్ అనేది ఇస్తున్నా, ఇన్ఫ్రా కీ పేర్ అనేది ఇచ్చాను. ఇప్పుడు ఏంటంటే నా సర్వర్ ఎక్కడ క్రియేట్ చేస్తున్నాను, ఇన్ఫ్రా VPCలో క్రియేట్ చేస్తున్నాను. బై డిఫాల్ట్ ఏంటంటే డిఫాల్ట్ VPC యూజ్ చేసుకుంటుంది, కానీ మన కేసులో ఏంటంటే ఇన్ఫ్రా VPC. సో దానికోసం ఏంటంటే ఎడిట్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే ఇన్ఫ్రా VPC ఉందా, దాని యొక్క రేంజ్ ఏంటి 10.70. దీని మీద సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు డిఫరెంట్ సబ్నెట్స్ ఉంటాయి. పబ్లిక్, ప్రైవేట్, యాప్, డేటా సబ్నెట్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ప్రైవేట్ సబ్నెట్ లో క్రియేట్ చేస్తున్నా. నా సర్వర్ ఎక్కడ క్రియేట్ చేస్తున్నాను, ప్రైవేట్ సబ్నెట్ లో క్రియేట్ చేశాను. ఇక్కడ చూసుకున్నట్టయితే ఆటో అసైన్ పబ్లిక్ IP ఉంది. ఓకే, మనకు అవసరం లేదు ఎందుకంటే ప్రైవేట్ IP లో పబ్లిక్ IP అవసరం లేదు కదా, ప్రైవేట్ సబ్నెట్స్ లో ఫైన్. ఇక్కడ మనకి ఏంటంటే క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్ ఇస్తావా లేకపోతే ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్ నువ్వు అటాచ్ చేస్తావా అనేది మీ ఇష్టం. ఒకసారి మనం కొత్తది క్రియేట్ చేద్దాం. ఓకే, ఇక్కడ నేను ఏమి ఇస్తున్నా అంటే ఇన్ఫ్రా -VPC-SG అని ఇచ్చేది. ఓకే, ఇచ్చాను. తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే డిస్క్రిప్షన్ ఉంది కదా, డిస్క్రిప్షన్ అనేది ఇచ్చేయండి. ఓకే, ఇచ్చాం. ఇక్కడ నీకేంటి, ఇక్కడ మనం ఏంది లైనక్స్కి ఏంటి SSH పోర్ట్ నెంబర్ 22. ఓకే, SSH పోర్ట్ నెంబర్ 22. కానీ ఇక్కడ మనం ఏమి ఇచ్చాము, ఎనీవేర్ అని ఇచ్చాము. ఎనీవేర్ అంటే 0.0. కానీ రియల్ టైంలో ఏంటి మనకు, ఇంతకుముందు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, రియల్ టైంలో VPC ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది అనేది ఒకవేళ ఐడియా లేకపోతే VPC కాన్సెప్ట్ లో చూడండి, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. అది ఎక్కడ ఉందంటే మన తెలుగు లో AWS లో పోస్ట్ చేశాను. ఓకే, ఫైన్. ఇప్పుడు మనకేంటి ఇక్కడ నేనేం చేస్తున్నాను, ఇక్కడ చూడండి. ఇక్కడ నేనేం చేస్తున్నాను, ఎనీవేర్ ఇవ్వకుండా కస్టమ్ ఇచ్చేసి నా CADR రేంజ్ ఇస్తున్నాం. మన CADR రేంజ్ ఏంటి 10 సిరీస్. ఎందుకు, మన ఇన్ఫో కానీ, డెవ్ కానీ, టెస్ట్ కానీ, QA కానీ, ప్రీ ప్రాడ్ ఎవ్రీథింగ్ ఏంటంటే 10 సిరీస్ లోనే ఉన్నాయి కాబట్టి 10.0.0.0/8 అనేది ఇచ్చాను. ఇచ్చిన తర్వాత నేను ఇప్పుడు ఏంటి లాంచ్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి మన సర్వర్ ఎక్కడ క్రియేట్ అవుతుంది, ప్రైవేట్ సబ్నెట్ లో క్రియేట్ అవుతుంది. ఓకే, ఒక సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ అవుతుంది. తర్వాత లాంచ్ అనేది అయింది. ఇక్కడ ఏంటంటే మనకు అప్రాక్సిమేట్లీ 1 మినిట్ టైం పడుతుంది. 1 మినిట్ టైం అనేది పడుతుంది, వెయిట్ చేద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది మన సర్వర్ కదా, లైనక్స్ సర్వర్. ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రైవేట్ IP అనేది అసైన్ అయింది, కానీ పబ్లిక్ IP అసైన్ అవ్వలేదు. ఎందుకు, మనం క్రియేట్ చేసింది ప్రైవేట్ సబ్నెట్స్ లో పబ్లిక్ IP అసైన్ అవ్వదు కదా, సో కాబట్టి ఇక్కడ అసైన్ అవ్వలేదు. ఓకే, ఇప్పుడు ఈ ప్రైవేట్ IPతో మనం కనెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలి, ఈ ప్రైవేట్ IPతో నేను సర్వర్ కనెక్ట్ అవ్వాలి, ఏం చేయాలి? సో దానికోసం ఏంటంటే రియల్ టైంలో ఏంటంటే యూజువల్ గా ఒకటి మనకు క్లయింట్ VPN అనేది ఉంటుంది. వన్ ఆఫ్ ద వే ఏంటంటే క్లయింట్ VPN. సెకండ్ థింగ్ ఏంటంటే కొందరు సిస్కో కూడా వాడతారు. అది డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్. ఎగ్జాంపుల్ మనం AWS లో క్లయింట్ VPN మనం కాన్ఫిగర్ చేశాము.
ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనకు మన ప్రొఫైల్ ఉంటుంది కదా, ఆ ప్రొఫైల్ కనెక్ట్ అని క్లిక్ చేసి ఇక్కడ మనకు యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. ఇక్కడ నువ్వేమి ఇవ్వాలంటే మీ ఒక ఆర్గనైజేషన్ జాయిన్ అయినప్పుడు అక్కడ నువ్వు నీ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలి. ఎగ్జాంపుల్ మనము నా యొక్క యూజర్ నేమ్ మురళి అని ఇచ్చాను, పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు చూడండి పాస్వర్డ్ అనేది ఎంటర్ చేశాను, ఓకే అని క్లిక్ చేశాను. ఇప్పుడు ఏంటి, నాకు క్లయింట్ VPN కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయితే కనుక నా ప్రైవేట్ నెట్వర్క్ నేను కనెక్ట్ అయిపోవచ్చు. ఇక్కడ చూడండి కనెక్ట్ అయిపోయింది కదా. నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, ప్రైవేట్ ఐపీ కాపీ చేసుకొని ఫస్ట్ నేను కనెక్ట్ అవుతున్నా. ఇక్కడ మీరు అడగచ్చు, మురళి నువ్వు ఎందుకు కనెక్ట్ అవ్వాలి ప్రైవేట్ ఐపీకి? ఎందుకంటే ఫస్ట్ మనము చెక్ చేయాలి కదా వెదర్ SSM ఏజెంట్ ఇన్స్టాల్ అయిందా లేదా అనేది. సో దానికోసం ఏంటంటే ఫస్ట్ మన సర్వర్ కనెక్ట్ అవ్వాలి. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఎస్ అన్న ఆప్షన్ అడుగుతుంది, ఎస్ అని ఇచ్చాను. ఇప్పుడు ఏమవుతుందంటే సర్వర్కి నేను కనెక్ట్ అయిపోయాను. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ప్రైవేట్ ఐపీ ఉన్నా నేను ఇక్కడ ఏంటంటే క్లయింట్ VPN కనెక్ట్ అయ్యాను కాబట్టి నాకు ఐఎమ్ ఏబుల్ టు కనెక్ట్. ఒకవేళ మీకు ఐడియా లేకపోతే క్లయింట్ VPN ఎలా సెటప్ చేయాలి, డైరెక్ట్ సర్వీస్ ఎవ్రీథింగ్ అంటే మన తెలుగు డెవాప్స్ స్కూల్లో AWS కోర్సులో ఆల్రెడీ కవర్ చేశాను, ఒకసారి చూడండి. సో దట్ మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఓకే సూపర్. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మనం ఇక్కడ కనెక్ట్ అయ్యాం. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే sudo sc - అని ఇవ్వండి. గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీకు క్లయింట్ VPN లేకపోతే సేమ్ ప్రాసెస్ పబ్లిక్ సర్వర్లో క్రియేట్ చేయండి. అప్పుడు మీకు క్లయింట్ VPN అవసరం లేదు. కానీ ఏంటంటే నేను ఏం చెప్పాను, రియల్ టైంలో ఎలా ఉంటుందో అలా చూపించాలి కదా. సో కాబట్టి రియల్ టైంలో ఎక్కువగా మనకు ప్రైవేట్ ఐపీసీ ఉంటాయి. సో క్లయింట్ VPN కనెక్ట్ అయ్యాను, ఇప్పుడు సర్వర్ గుడ్గా కనెక్ట్ అయిపోయాను. ఓకే, ఇప్పుడు మనం ఏం చెక్ చేయాలి, మనం ఫస్ట్ ఏం చెక్ చేయాలి చెప్పండి. ఫస్ట్ మనకు ఇన్స్టాల్ అయిందా లేదా అమెజాన్ -SSM ఏజెంట్ వర్షన్. ఈ కమాండ్ ఏం చేస్తుందంటే నీకు ఏ వర్షన్ ఇన్స్టాల్ చేయింది, SSM ఏజెంట్ ఏ వర్షన్ ఇన్స్టాల్ అయింది అనేది ఇక్కడ చూపిస్తుంది. అలానే మనం స్టేటస్ చెక్ చేద్దాం, సిస్టమ్ CTL స్టేటస్. ఓకే, అమెజాన్ -SSM ఏజెంట్ అని ఇచ్చేయండి. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇక స్టేటస్ కూడా రన్నింగ్ అనేది వస్తుంది. ఓకే సూపర్ ఆసమ్. ఎనీ క్వశ్చన్స్? ఇక్కడ మనకు క్రియేట్ అయిపోయింది, మనం సర్వర్ కనెక్ట్ అయిపోయినాం. ఇక్కడ ఏంటి, SSM ఏజెంట్ అనేది మనకు రన్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒకటి ఈ యొక్క స్పెసిఫిక్ సర్వర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కనెక్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ సెషన్ మేనేజర్ అనే ఆప్షన్ ఉంది చూడండి, ఈ సెషన్ మేనేజర్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకేంటి, ఈ SSM ఏజెంట్ ఇన్స్టాల్ అయింది, రన్ అవుతుంది. కానీ ఇక్కడ నీకు ఏం ఎర్రర్ వస్తుంది చూడండి, SSM ఏజెంట్ నాట్ ఆన్లైన్ అని వస్తుంది. ఎందుకు రీజన్ ఏంటంటే SSM రన్ అయినంత మాత్రాన కాదు, ఆ SSM మనం యూటిలైజ్ చేసుకోవాలంటే ఆ స్పెసిఫిక్ EC2 ఇన్స్టెన్స్ కి ఆ ఒక రోల్ క్రియేట్ చేసి ఆ రోల్ కి మనం పాలసీ అనేది అటాచ్ చేయాలి, స్పెసిఫిక్ పాలసీ అనేది అటాచ్ చేయాలి. అందుకోసం ఇక్కడ నీకు ఇది వస్తుంది. సో దీనికోసం మనం ఏం చేద్దాం, చేయాలంటే ఫస్ట్ ఇక్కడ డాక్యుమెంటేషన్కి వెళ్ళండి. ఇక్కడ చూసుకున్నట్టయితే IAM రోల్ కు మన సెషన్ మేనేజర్ పర్మిషన్స్ ఏం కావాలి. సో దానికోసం ఏంటంటే మనకి ఇన్బిల్ట్ గా ఒక పాలసీ ఉంటుంది, AWS మేనేజర్ 1. సో అదేంటి, అమెజాన్ SSM మేనేజ్ ఇన్స్టెన్స్ స్కోర్ అనే ఒక పాలసీ అనేది ఉంటుంది. ఈ పాలసీని ఏం చేస్తామంటే ఒక రోల్ క్రియేట్ చేసి ఆ రోల్ కి పాలసీ అటాచ్ చేస్తాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మినిమం పర్మిషన్స్ ఇక్కడ కూడా ఉన్నాయి. ఓకే ఫైన్. నా ఇప్పుడు ఏం చేద్దామంటే IAMకి వెళ్ళండి. ఇక్కడ IAM అని టైప్ చేయండి. IAMకి వెళ్ళాం కదా, ఇక్కడ మనకి IAMకి వెళ్తే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఒక రోల్ క్రియేట్ చేద్దాం. రోల్స్కి వెళ్ళండి, వెళ్ళిన తర్వాత క్రియేట్ రోల్ అని క్లిక్ చేయండి. ఇక్కడ AWS సర్వీస్ అని సెలెక్ట్ చేసుకో. ఇక్కడ మనకి ఏంటంటే EC2 కదా, EC2 అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే యూస్ కేసు EC2నే. తర్వాత మనకు ఇక్కడ లేకపోతే డైరెక్ట్ ఇది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, బట్ EC2 అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేయి. ఇక్కడ మనం ఏం చేయాలంటే SSM అని టైప్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే SSM అని టైప్ చేస్తే ఇక్కడ మనకి ఆ పాలసీది 1 సెకండ్ SSM ఇక్కడ చూసుకున్నట్టయితే అమెజాన్ SSM మేనేజ్డ్ ఇన్స్టెన్స్ స్కోర్ అనేది కదా, దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఇక్కడ పాలసీ ఏముంది అనేది ఇక్కడ తెలిసిపోతుంది. ఓకే, ఇక్కడ నేనేం చేస్తానంటే దీన్ని సెలెక్ట్ చేసుకో. ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే నెక్స్ట్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రోల్ అడుగుతుంది. యూజువల్గా ఎగ్జాంపుల్ ఈ సర్వర్ అనేది మనం క్రియేట్ చేసిన సర్వరు ఎగ్జాంపుల్ ఫ్రంట్ అండ్ అప్లికేషన్స్ కి అనుకోండి, లేకపోతే ఈ కేసు రిలేటెడ్ అనుకోండి. అప్పుడు మనం ఏంటంటే ఒక రోల్ ఆల్రెడీ క్రియేట్ చేసిన దానికి ఈ పాలసీ అటాచ్ చేయడమా, లేకపోతే కొత్తగా రోల్ క్రియేట్ చేసి అటాచ్ చేయడం అనేది చేస్తాను. ఎగ్జాంపుల్ నేను ఏమి ఇస్తానంటే ఫ్రంట్ అండ్ యాప్ రోల్ అని ఇస్తాను. ఓకే ఎగ్జాంపుల్ గైస్.
ఇవ్వండి ఫ్రంట్ ఎండ్. ఓకే, ఫ్రంట్ ఎండ్ యాప్ రోల్ అని ఇస్తున్నా. తర్వాత ఇక్కడ కిందికి వస్తున్నట్లయితే చూడండి, కిందికి రండి. ఇక్కడ ట్యాగ్ అని ఉంది కదా, ట్యాగ్ లో ఇక్కడ మీరు ఏదైనా ఇవ్వండి. ఎగ్జాంపుల్ నేను ఇదే ఇస్తున్నా. ఇక్కడ మీరు చూస్తే పాలసీ అనేది అటాచ్ చేసాం. క్రియేట్ రోల్ అని క్లిక్ చేయండి. ఓకే, రోల్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇది మన యొక్క రోలు. ఇక మనం చూసుకున్నట్టయితే ఇది మన యొక్క పాలసీ. ఓకే, నా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు ఈ ఎర్రర్ కనపడుతుంది కదా, ఇప్పుడు ఒక ఈసీటీ ఇన్స్టెన్స్ కి వెళ్ళి అక్కడ యాక్షన్స్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ సెక్యూరిటీ అని ఉందా, సెక్యూరిటీకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మాడిఫై ఐఏఎం రోల్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు మల్టిపుల్ ఉన్నాయనుకోండి, మీకు డైరెక్ట్గా టైప్ చేయండి. ఫ్రంట్ ఎండ్ యాప్ రోల్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్డేట్ అని ఇవ్వండి. ఇచ్చాం. ఇచ్చిన తర్వాత ఏంటంటే కొద్దిసేపు ఆగండి. ఆగిన తర్వాత ఇక్కడ కనెక్ట్ అవ్వండి. మళ్ళీ స్టిల్ మనకు ఇదే చూపిస్తుంటే ఒక వే ఏం చేస్తారంటే, మనం యాడ్ చేసిన తర్వాత కూడా ఇదే వస్తే మీరు ఈ యొక్క ఎస్ఎస్ఎం ఏజెంట్ ఉంది చూసారా, ఈ ఎస్ఎస్ఎం ఏజెంట్ ని రీస్టార్ట్ చేయండి. ఏం చేయాలి, రీస్టార్ట్ అనేది చెయ్యండి. ఓకే, లేదా కొద్దిసేపు వెయిట్ చేయండి. బట్ నేనేం చేస్తున్నానంటే రీస్టార్ట్ చేస్తున్నా. సిస్టమ్ సిపిఎల్ రీస్టార్ట్ అమెజాన్ SSM ఏజెంట్. ఓకే, ఎంటర్ చేయండి. ఇప్పుడు చూసుకున్నట్టయితే రీస్టార్ట్ అవుతుంది. ఓకే, రీస్టార్ట్ ఆ సర్వీస్ అనేది మనకు రీస్టార్ట్ అనేది అవుతుంది. ఓకే, ఇప్పుడు చూసుకున్నట్టయితే రీస్టార్ట్ అయిపోయింది. వెల్ అండ్ గుడ్, సూపర్. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక్కసారి దీనికి వెళ్ళి రీఫ్రెష్ చేయండి. పేజీని రీఫ్రెష్ చేసి మళ్ళీ కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. కనెక్ట్ అని క్లిక్ చేయి. ఇక చూసుకున్నట్టయితే ఇప్పుడు కనెక్ట్ అని వస్తుంది చూడండి, వచ్చిందా. ఏం రోల్ అటాచ్ చేసినామో ఆ రోల్కి పాలసీ అటాచ్ చేసినామో తర్వాత రీస్టార్ట్ చేస్తే ఇక్కడ చూసుకున్నట్టయితే కనెక్ట్ అనేది వచ్చింది. ఇక దీని మీద క్లిక్ చేయండి. సెషన్ మేనేజర్ గైస్ గుర్తుపెట్టుకోండి, సెషన్ మేనేజర్ కనెక్ట్ అని క్లిక్ చేయండి. ఇప్పుడు ఏమవుతుందంటే కనెక్ట్ అయిపోతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కనెక్ట్ అనేది అయిపోతుంది. ఓకే, కనెక్ట్ అనేది అయిపోతుంది. ఇప్పుడు చూసుకున్నట్టయితే కనెక్ట్ అయిపోయింది. ఇక్కడ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ థింగ్ మనం ఎక్కడ క్రియేట్ చేసినాము, ప్రైవేట్ లో క్రియేట్ చేసినాం. యూజువల్ గా ప్రైవేట్ లో నువ్వు SSH కమాండ్ ద్వారా కనెక్ట్ అవ్వాలంటే ఒకటి నువ్వు క్లయింట్ VPN కనెక్ట్ అవ్వాలి. సెకండ్ థింగ్ ఆ ఇన్బౌండ్ రూల్ సెక్యూరిటీ గ్రూప్ లో ఏంటి, పోర్ట్ నెంబర్ అనేది 22 పోర్ట్ నెంబర్ ఎనేబుల్ చేసి అవర్ నెట్వర్క్ ఎంటర్ 10 సిటీస్ కాబట్టి 10 సిటీస్ అనేది యాడ్ చేయాలి. ఓకే, బానే ఉంది. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఇప్పుడు నేను క్లయింట్ VPN డిస్కనెక్ట్ చేస్తా. చూడండి, క్లయింట్ VPN డిస్కనెక్ట్ చేసిన. ఓకే, ఇప్పుడు సెషన్ మేనేజర్ కనెక్ట్ అయినాం కదా, డిస్కనెక్ట్ చేయండి ఇది. ఇప్పుడు చూసుకున్నట్టయితే నేను క్లయింట్ VPN డిస్కనెక్ట్ చేస్తే ఇక్కడ ఏమైంది, ఇది డిస్కనెక్ట్ అయిపోయింది. కానీ SSM ఏజెంట్ మనం ఇన్స్టాల్ చేసి సెషన్ మేనేజర్ ద్వారా మన క్లయింట్ VPN కనెక్ట్ అవ్వకపోయినా డైరెక్ట్ గా కూడా కనెక్ట్ అయిపోవచ్చు. అర్థమైంది కదా, ఇక క్లయింట్ VPN తో సంబంధం లేదు. ఇక మనకు ఒక్కసారి సెషన్ మేనేజర్ SSM ఏజెంట్ ఇన్స్టాల్ చేసి ఆ సర్వర్ కి IAM రోల్ అటాచ్ చేసి ఆ పాలసీ అటాచ్ చేస్తే నువ్వు అది పబ్లిక్ లో ఉందా ప్రైవేట్ లో ఉందా డజంట్ మ్యాటర్, నువ్వు డైరెక్ట్ గా AWS కన్సోల్ ద్వారా కనెక్ట్ అయిపోవచ్చు. ఇక్కడ చూడండి, AWS కన్సోల్ ద్వారా నువ్వు కనెక్ట్ అయిపోవచ్చు. ఇక్కడ చూడండి కనెక్ట్ అయిపోయినామా, ఇక్కడ చూస్తానంటే sudo su - ఇస్తే రూట్కి వెళ్ళిపోతావు. ఇక్కడ చూసుకుంటే LL కమాండ్ ఇస్తే లేకపోతే /OPTకి వెళ్తే ఇక్కడ మనకు కనెక్ట్ అనేది అయిపోయాం. ఓకే, క్లియర్ కదా, ఏమన్నా డౌట్ ఉందా ఇక్కడ. ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటి, నీకు ఇక్కడ డాస్టన్ హోస్ట్ సర్వర్ అవసరం లేదు. అలానే ఒకవేళ నువ్వు సర్వర్ కనెక్ట్ అవ్వాలంటే ప్రైవేట్ ది క్లయింట్ VPN కావాలి, కానీ ఇక మనకు అవసరం లేదు. ఒక పాయింట్ క్లియర్ అయింది. సెకండ్ థింగ్ ఏంటంటే ఇంతకుముందు చెప్పిన విధంగా ఓకే, ఆ సర్వర్ లో సెక్యూరిటీ గ్రూప్కి వెళ్ళండి. సెక్యూరిటీ గ్రూప్కి వెళ్తే ఇక్కడ కిందికి రండి. ఇక్కడ మనకు సెక్యూరిటీ గ్రూప్ ఉంది కదా, infra-vpc-sg అని, దీనికి వెళ్తే ఇక్కడ మనకు ఇన్బౌండ్ రూల్ లో పోర్ట్ నెంబర్ 22 అనేది ఎనేబుల్ చేశాం. ఇక్కడ చూడండి, పోర్ట్ నెంబర్ 22 అనేది ఎనేబుల్ చేశాం. ఎడిట్ కొట్టండి. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే 22 పోర్ట్ నెంబర్ ది రిమూవ్ చేస్తున్నా. రిమూవ్ చేసి సేవ్ కొట్టండి. సేవ్ కొట్టిన తర్వాత ఈ సెషన్ మేనేజర్ క్లోజ్ చేసేయండి. చేసిన తర్వాత మళ్ళీ దీనికి కనెక్ట్ అవ్వండి. రిఫ్రెష్ చేసి పేజీని ఇప్పుడు మళ్ళీ ఆ సర్వర్ కి SSM ద్వారా అదే సెషన్ మేనేజర్ ద్వారా కనెక్ట్ అవుదాం. చూద్దాం ఏమవుతుందో. ఇక్కడ చూడండి, కనెక్ట్ అవ్వండి. కనెక్ట్ అని క్లిక్ చేయండి. చూస్తే కనుక ఇక్కడ నువ్వు కనెక్ట్ అనే ఆప్షన్ వచ్చింది. కనెక్ట్ అని క్లిక్ చేయండి. ఓకే, ఇక చూసుకున్నట్టయితే మనము ఆ సర్వర్కి అనేది కనెక్ట్ అయిపోయాం. ఆసం కదా, ఇక చూసుకున్నట్టయితే సర్వర్కి మనము కనెక్ట్ అనేది అయిపోయాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒకటి బాస్టన్ హోస్ట్ కానీ లేకపోతే క్లయింట్ VPN కనెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆ సర్వర్ పబ్లిక్ ప్రైవేట్ ఉన్నా డైరెక్ట్ గా సెషన్ మేనేజర్ బ్రౌజర్ తో కనెక్ట్ అయిపోవచ్చు. ఫస్ట్ పాయింట్. సెకండ్ థింగ్ ఏంటంటే
ఆ సర్వర్లో ఉన్న ఇన్బౌండ్ రూల్ పోర్ట్ నెంబర్ 22 అనేది ఎనేబుల్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు? ఇక్కడ డైరెక్ట్ గా నువ్వు కనెక్ట్ అయిపోతావు. ఈవెన్ మనకు ఇన్బౌండ్ రూల్ 22 రిమూవ్ చేసినా నువ్వు సెషన్ మేనేజర్ ద్వారా కనెక్ట్ అయిపోతున్నావు. ఓకే, ఇది మనకు 2 అడ్వాంటేజెస్. ఏమన్నా డౌట్ ఉందా? ఏమన్నా డౌట్ ఉందా? ఇంటర్వ్యూ లెవెల్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ గైస్. ఎక్కువగా అడుగుతారు, సెషన్ మేనేజర్ యూజ్ చేసావా, ఎస్ఎస్ఎం ఏజెంట్ ఎలా ఇన్స్టాల్ చేసావు, ఓకే, ఇవన్నీ అడుగుతారు. ఓకేనా? ఇక్కడ మనకి ఏంటంటే కనెక్ట్ అయిపోయాం. ఇక్కడ ఏంది, నాకు సర్వర్ నుంచి కనెక్ట్ అయిపోయినా. అలానే ఇక్కడ సర్వర్ సెలెక్ట్ చేసుకుని కనెక్ట్ కొట్టి సెషన్ మేనేజర్ కనెక్ట్ అయినా. అలానే మనకేందంటే సిస్టమ్ మేనేజర్లో కూడా ఇంతకుముందు చూపించాను కదా, సెషన్ మేనేజర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ చూడండి, సెషన్ మేనేజర్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. చేస్తే గనక ఇక్కడ కూడా మనం స్టార్ట్ సెషన్ అని క్లిక్ చేసి మనం కనెక్ట్ అనేది అయిపోవచ్చు. ఓకే, సో స్టార్ట్ సెషన్ కంటే ముందు నేనేం చూపిస్తానంటే ప్రిఫరెన్సెస్కి వెళ్ళండి. ఇక్కడ డిఫాల్ట్ గా ఐడియల్ సెషన్ టైమ్ అవుట్ అనేది 20 మినిట్స్ ఉంది. ఓకే, 20 మినిట్స్. ఒకవేళ నువ్వు చేంజ్ చేయాలంటే 1 మినిట్ నుంచి 60 మినిట్స్ వరకు నువ్వు చేంజెస్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఎడిట్ అని క్లిక్ చేస్తే ఇక్కడ చూసినట్టయితే ఐడియల్ సెషన్ టైమ్ అవుట్ 20 మినిట్స్, బట్ ఏంటంటే 1 మినిట్ నుంచి 60 మినిట్స్ వరకు నువ్వు పెట్టుకోవచ్చు. అలానే మాక్సిమం సెషన్ డ్యూరేషన్ కూడా నువ్వు ఇక్కడ సెట్ అనేది చేసుకోవచ్చు. 1 మినిట్ నుంచి 1440 మినిట్స్ వరకు నువ్వు పెట్టుకోవచ్చు. ఓకే, అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంతకుముందు ఏం చెప్పాను, నువ్వు ఇక్కడ కనెక్ట్ అయితే సెషన్ మేనేజర్ ఇవి ఎవరు కనెక్ట్ అయ్యారు ఏంటి అనేది ఒకవేళ స్టోర్ చేసుకోవాలి లాగ్స్ అంటే ఇక్కడ క్లౌడ్ వాచ్ లాగింగ్ అనేది కదా, దీన్ని ఎనేబుల్ చేసుకొని పెట్టుకోవాలి. యూజువల్ గా అంత అవసరం ఉండదు, బట్ స్టిల్ మీకు ఒకవేళ కావాలి అనుకుంటే కనుక క్లౌడ్ వాచ్ లో కానీ ఇంతకుముందు చెప్పాను కదా S3 బకెట్ లో కానీ మనం స్టోర్ అనేది చేసుకోవచ్చు. ఓకే, సూపర్. నా ఇక్కడ ఏంటంటే మనకు ఒక క్లారిటీ వచ్చింది ఏమున్నాయి అనేది. నెక్స్ట్ ఏంటంటే ఈ సెషన్ మేనేజర్ నుంచే నేను సర్వర్ కనెక్ట్ అవుతాను. సో దానికోసం ఇక్కడ చూసుకున్నట్టయితే స్టార్ట్ సెషన్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసిన తర్వాత రీజన్ ఫర్ సెషన్ ఏదైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, లేకపోతే లైట్. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే కరెంట్లీ మనకి ఏంటి, ఒక సర్వర్ మాత్రమే ఉంది. ఇక్కడ ఏంటంటే మనకు ఎస్ఎస్ఎం ఏజెంట్ ఇన్స్టాల్ అయ్యి ఆ ఎస్ఎస్ఎం ఏజెంట్ కి ఐఎం రోల్ అటాచ్ చేసింటే ఇక మనకు డిస్ప్లే అనేది చేస్తుంది. ఓకే, నా ఇక్కడ చూసుకున్నట్టయితే సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ మనకి ఈ సర్వర్ ఉంది. తర్వాత ఏంటంటే నెక్స్ట్ అని క్లిక్ తర్వాత ఇక్కడ ఒకవేళ సెషన్ డాక్యుమెంట్ ఒకవేళ క్రియేట్ చేసింటే ఇక్కడ చూసుకోండి, నెక్స్ట్ అని క్లిక్ చేసి ఇక్కడ స్టార్ట్ సెషన్ అని క్లిక్ చేస్తే డైరెక్ట్ గా నువ్వు కనెక్ట్ అయిపోతావు. ఓకే, డైరెక్ట్ గా AWS కన్సోల్ నుంచైనా కనెక్ట్ అవ్వచ్చు, లేకపోతే ఈ సిస్టమ్ మేనేజర్ లో సెషన్ మేనేజర్ కి వచ్చి ఇక్కడ నుంచైనా కనెక్ట్ అయిపోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఏం కనెక్ట్ అయ్యాం, ఎవ్రీథింగ్ ఇక్కడ మనకు సెషన్ ఐడి ఏంటి, ఎవ్రీథింగ్ ఓనర్ ఎవరు, ఇన్స్టెన్స్ ఐడి ఎవరు, ఎవ్రీథింగ్ మనకి ఇక్కడ డిస్ప్లే అనేది చేస్తుంది. ఓకే, ఎనీ క్వశ్చన్స్ నో? ఎనీ క్వశ్చన్స్? ఇక్కడ ఇక్కడ మనం కనెక్ట్ అయిపోయాం, బాగానే ఉంది. ఒకవేళ ఏదైనా ఇష్యూస్ ఉన్నాయి ఆ సెషన్ మేనేజర్ లో ఎస్ఎస్ఎం ఏజెంట్ లో ఏదైనా ఇష్యూ అనుకోండి, ఎస్ఎస్ఎం ఏజెంట్ యొక్క లాగ్ చెక్ చేయాలి. సో ఆ లాగ్ యొక్క పార్ట్ ఎక్కడ ఉంటుందంటే లైనెక్స్ లో వేర్ లాగ్ అమెజాన్ అనే ఫోల్డర్ లో, ఓకే, ఎస్ఎస్ఎం అనే ఒక ఫోల్డర్ ఉంటుంది. దాని లోపల అమెజాన్-SSM ఏజెంట్ డాట్ లాగ్ అనే దీంట్లో మనం చెక్ చేసుకోవచ్చు. ఏదైనా ఎస్ఎస్ఎం ఏజెంట్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే కనుక ఇక్కడ మనము చెకింగ్ అనేది చేసుకోవచ్చు. ఒకసారి మనం చెక్ చేద్దాం. సో ఇక్కడ మనకు నేనేం చేశాను, మనం ఆల్రెడీ కనెక్ట్ అయినాం కదా ఇక్కడ బ్రౌజర్ నుంచే. సో ఇక్కడ నేనేం చేస్తానంటే ఇక్కడ వెళ్ళండి, వేర్ లాగ్ ఎల్ఎల్ ఇవ్వండి. ఇక్కడ చూసుకుంటే మల్టిపుల్ ఉన్నాయి. సో దీంట్లో ఏంటంటే అమెజాన్, ఓకే, ఎల్ఎల్ ఇవ్వండి. ఓకే, తర్వాత ఏంటి ఇక్కడ మనకి ఎస్ఎస్ఎం అని డైరెక్ట్ ఉంది కదా, ఎస్ఎస్ఎం వెళ్ళండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అమెజాన్ ఎస్ఎస్ఎం ఏజెంట్ యొక్క లాగ్స్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, పాత ఏంటి, వేర్ లాగ్ అమెజాన్ ఎస్ఎస్ఎం ఫోల్డర్. ఓకే, ఇక్కడ మనం లాగ్స్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనేం చేస్తాను అంటే క్యాట్ అని ఇచ్చేసి లేకపోతే టెయిల్ కమాండ్ ఏదైనా ఇచ్చుకొని మీ ఇష్టము. ఇక్కడ మనము అమెజాన్ ఎస్ఎస్ఎం ఏజెంట్ లాగ్ అనేది ఇచ్చేసి ఎంటర్ కొట్టండి. ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు ఏంటి, ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా. ఒకవేళ నీకు ప్రాపర్ గా వర్క్ అవ్వకపోతే ఎస్ఎస్ఎం ఏజెంట్ ఇక్కడికి వచ్చి మనము చెకింగ్ అనేది చేసుకోవచ్చు. ఓకే, క్లియర్ కదా? ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఓకే, ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఎస్ఎస్ఎం సెషన్ మేనేజర్ ఏంటంటే సిస్టమ్ మేనేజర్ లో ఒక ఫీచర్. దీన్ని యూజ్ చేసుకొని ఏంటంటే ఏదైనా సరే ఒక సర్వర్ ని సెక్యూర్ గా కనెక్ట్ అవ్వడం, అలానే ఆ సర్వర్ ని మేనేజ్ చేయడం కోసం మనం యూజ్ చేస్తాం. వితౌట్ SSH కానీ ఫర్ లైనెక్స్, RDP ఫర్ విండోస్, అలానే పోర్ట్ నెంబర్ ఇన్బౌండ్ పోర్ట్ నెంబర్ సెక్యూరిటీ గ్రూప్ లో ఎనేబుల్ చేయాల్సిన అవసరం లేదు. అలానే ఒకవేళ సర్వర్స్ కి క్లయింట్ VPN యూజ్ చేస్తాం కదా, క్లయింట్ VPN యూజ్ చేయని అవసరం లేదు. అలానే బాస్టన్ హోస్ట్ సర్వర్స్ గురికి అవసరం లేదు. అలానే ఏంటంటే మనకు AWS కన్సోల్ ద్వారా, ఎస్పెషల్లీ AWS కన్సోల్ ద్వారా మనము కనెక్ట్ అనేది
అవుతాం. ఇక్కడ ఏంటంటే మోస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ నో నీడ్ ఫర్ ఎస్ఎస్హెచ్ కీస్ ఆర్ పోర్ట్ నెంబర్. ఓకే, అలానే ఆడిటబుల్ ఎవ్రీథింగ్ మనం లాక్ అనేది స్టోర్ చేసుకోవచ్చు, సింపుల్ గా యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, అలానే కాస్ట్ ఎఫెక్టివ్. ఇక్కడ ఏంటంటే బ్యాస్టన్ హోస్ట్ కానీ జంప్ సర్వర్ కానీ ఓకే ఇట్లా మనకు అవసరం లేదు. ఇక్కడ ఏంటంటే సిస్టమ్ ఏజెంట్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయి ఉంటుంది, చెక్ చేసాము. తర్వాత ఏంటంటే ఐఎం రోల్ క్రియేట్ చేసి ఆ రోల్కి ఈ పాలసీ అనేది అటాచ్ చేసాము. తర్వాత మనం ఏబుల్ టు కనెక్ట్. అలానే ఏంటంటే ఒకటి ఏడబ్ల్యూఎస్ EC2 కన్సోల్ నుంచి కనెక్ట్ అవ్వచ్చు. రెండోది ఏంటంటే సెషన్ మేనేజర్ నుంచి కూడా మనము సిస్టమ్ మేనేజర్ లో ఉంటుంది, అక్కడ నుంచి కూడా మనము కనెక్ట్ అనేది అయిపోవచ్చు. అలానే మన లాక్స్ ఎక్కడ ఉంటాయి, ఒకవేళ SSM ఏజెంట్ లాక్స్ మనం చెక్ చేసుకోవాలనుకుంటే లైనక్స్ లో ఈ పాత్రలు అనేది ఉంటాయి. ఓకేనా, క్లియర్ కదా. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే రియల్ టైంలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రీక్వెంట్ గా అడిగే క్వశ్చన్ ఏంటంటే, హే మురళి, సెషన్ మేనేజర్ యూజ్ చేస్తారా, యూజ్ చేసావా అని అడుగుతారు. అప్పుడు ఏంటంటే ఎస్ యూజ్ చేసాము. ఎందుకు యూజ్ చేసాం, ఏంటి అడ్వాంటేజెస్ కంపేర్ టు కనెక్టింగ్ యూజింగ్ SSH ఇట్లా అడుగుతారు. అలాంటప్పుడు ఏంటంటే నువ్వు అడ్వాంటేజెస్ చెప్పాలి. ఒకటి ఏంటంటే నువ్వు పోర్ట్ నెంబర్ ఎనేబుల్ చేయాల్సిన అవసరం లేదు. రెండోది ఏంటంటే SSH కానీ RDP కానీ అవసరం లేదు. ఓకేనా, అర్థమవుతుంది కదా. సో అలానే ఏంటంటే బ్యాస్టన్ హోస్ట్ అవసరం లేదు, మోస్ట్ సెక్యూర్ గా కనెక్ట్ అయిపోవచ్చు. ఓకేనా, ఇది మ్యాటర్. ఎనీ క్వశ్చన్స్ నా? మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, నన్ను డైరెక్ట్గా రీచ్ అవుట్ అవ్వచ్చు. అలానే మనకు తెలుగు డెవాప్స్ గురులో అన్ని కోర్సెస్ అని పబ్లిష్ చేశాను. ఇక్కడ 1 month, 3 months, 6 months, 1 year లైఫ్ టైమ్ యాక్సెస్ ప్లాన్స్ ఉన్నాయి. ఇక్కడ ఒకవేళ మీరు ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే మీరు డైరెక్ట్గా నన్ను రీచ్ అవుట్ అవ్వచ్చు. ఓకే, అలానే ఒకవేళ మీరు ఎన్రోల్ చేసుకునేది ఇప్పుడు ఏదైనా ఇష్యూ ఫేస్ చేస్తుంటే కనుక ఈ నెంబర్కి మెసేజ్ చేయండి, వాట్సాప్. ఐ విల్ హెల్ప్ యూ. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విల్ సీ నెక్స్ట్ వీడియో.